నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిన్న ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జిల్లా కలెక్టర్లకి ప్రాధాన్యత అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాదాపుగా వచ్చేసి జిల్లాల అభివృద్ధి జరిగితే కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుందని ఆయన కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే కలెక్టర్లకు వచ్చేసి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో దాదాపుగా ఈ 10 సూత్రాలు కంపల్సరీగా పాటించండి అని కూడా ఆయన చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. జిల్లాలకు దాదాపుగా పెట్టుబడులు పెద్దపీట వేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా యువతలో నైపుణ్యం పెంపొందించుకోవాలి. అదేవిధంగా పర్యావరణానికి పరిరక్షణకు పెద్దపీట వేయాలి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రైవేట్ రంగానికి కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలి అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే మొత్తానికైతే చూసుకుంటే మనకు కలెక్టర్లు వచ్చేసి కీలకమైనటువంటి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అడాపడి దడప కాకుండా కంపల్సరీగా మనసు పెట్టి పని చేయాలి అని ప్రజలతో కూడా ఆయన చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే కంపల్సరీగా జిల్లాలో అభివృద్ధి జరిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది అనేది ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి విషయము అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి అదేవిధంగా రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రజలతో మమేకమై ఉండాలి. అదేవిధంగా కలెక్టర్లు కూడా ప్రజలతో మమేకమై ఉండి కూడా కలిసికట్టుగా పనిచేసి మనసు పెట్టి పనిచేస్తే డెఫినెట్లీగా 2029 కల్లా ఒక రూపురేఖలు మారబోతాయి ఆంధ్రప్రదేశ్‌కి అని కూడా ఆయన చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.